మహిషుడి మరులు మంత్రి రాయబారం. మహిషాసురుడు ఈ ధ్వని వింటూనే క్రోధతామ్రక్షుడయ్యాడు. ఏదో శంకించాడు. ఏమిటి ఈ ధ్వని అని గర్జించాడు. తెలుసుకురండి అని దానవులకు ఆజ్ఞాపించాడు. చెవులు చిల్లులు పడిపోతున్న ఈ ధ్వని ఏమిటి? ఎవరు కర్త? వాడు దేవత అయినా దానవుడైనా ఆ దుష్టుణ్ణి పట్టి బంధించి నా దగ్గరకు తీసుకురండి. ఆ అహంకారిని, ఆ దురాచారుణ్ణి ఇప్పుడే సంహరిస్తాను. ఓడిపోయిన దేవతలు భయార్తులై గర్జిస్తున్నారా? ఇది దానవుల పని అయ్యుండదు. అందరూ నాకు వశంవదులే కదా. మరి ఈ పిచ్చి చేష్ట ఎవరు చేసి ఉంటారు? త్వరగా తెలుసుకోండి. వాణ్ణి ఈడ్చుకురండి, లేదంటే నేనే వెళ్ళి సంహరిస్తాను అని మహిషాసురుడు గర్జించేసరికి దూతలు నలుదిక్కులకు పరుగులు తీసి అన్వేషించారు. అష్టాదశ భుజాలతో, దివ్యభూషణాలతో, దివ్యాభరణాలతో సర్వాంగ సుందరిగా విరజిల్లుతున్న సింహవాహనను చూశారు. సువర్ణపాత్రను చేత ధరించి మధుపానం చేస్తూ వికటాటహాసం కొనసాగిస్తున్న మహాదేవిని చూడగానే ఆ దానవ దూతలు ప్రాణాలు పైకే పోయాయి. పరుగున తిరిగి వచ్చి మహిషుడికి విన్నపించారు. దైత్యనాయక, ఒక ప్రౌఢాంగణను చూశాము. సర్వరత్నాభరణ విరాజిత, మానవకాంత కాదు, దానవకాంత కాదు, ఎవరో దివ్యరూప, అత్యంత మనోహర, సింహరూఢ, అష్టాదశ భుజ, అష్టాదశ వరాయుధర. ఆవిడ సురాపానం చేస్తూ వికటాటహాసం చేస్తుంది. అదిగో ఆ ధ్వని ఇలా దిశలా వ్యాపిస్తుంది. ఆవిడ ఎవరో, భర్త ఎవరో తెలీదు. నేల మీద నిలబడలేదు, అంతరిక్షంలో ఉంది. దేవతలంతా స్తుతిస్తున్నారు, జయ జయ అంటున్నారు, పాహి పాహి అంటున్నారు, శత్రువులను సంహరించు అంటున్నారు. ఆవిడ ఎందుకోసం వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏమి చేయాలని వచ్చిందో మాకైతే తెలీదు. ఆవిడ దివ్య తేజస్సు కళ్ళు మెరుముట్లు గొలుపుతుంది. తేరిపార చూడలేకపోయాం. శృంగార వీరహాసాలు, రౌద్రద్భుతరాసాలు మూర్తీభవించినట్టు ఉంది. అటువంటి రూపాన్ని ఇంతకు ముందెప్పుడూ చూసి ఎరగం, విని ఎరుగం. మాట్లాడించడానికి భయం వేసి చప్పుడు చేయకుండా తిరిగి వచ్చాం. చూసి రమ్మని మాత్రమే కదా నీ ఆజ్ఞ. ఇప్పుడు ఏమి చేయమంటావో ఆజ్ఞాపించు. దూతలు చెప్పింది శ్రద్ధగా విని మహిషాసురుడు తేలికగా పరిహసించాడు. ఒక మహావీరుణ్ణి చూస్తూ, మంత్రివర్య, నువ్వు మహాసేనతులతో తిరిగి వెళ్ళి సామధానాది చతురపాయనాలను వినియోగించి ఆ వరారోహను నా దగ్గరకు తీసుకురా. రానంటే చంపకుండా బంధించి తీసుకురా. అటువంటి సౌందర్యవతిని పట్టమహిషిని చేసుకుంటాను. సాధ్యమైనంత వరకు ప్రీతితో వచ్చేట్టు చూడు. రసభంగం కాకుండా నా కోరిక తీరేట్టు చూడు. ఆవిడ రూప సౌందర్యాన్ని గురించి ఈ దూతలు చెప్పినది విన్నంత మాత్రం చేతనే నా మనసు సమ్మోహితమయ్యింది. జన్మేజయ, వింటున్నావు కదా? మహిషాసురుడి మదమత్తు ఏ స్థాయిలో ఉందో చూడు. ఆ మహామంత్రి గజాస్వర రథసేనలతో బయలుదేరి వెళ్ళి మహాదేవికి చాలా దూరంగా నిలబడి వినయంగా నమస్కరించి మధురంగా సంభాషించాడు. ఓ తీయ నిశలుకల సుందరాంగి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మా ప్రభువు నా ముక్తః నిన్ను అడుగుతున్నాడు. అతడు విశ్వవిజేత, దేవమానవులకు అవధ్యుడు, బ్రహ్మదేవుడిచ్చిన వరం, దైత్యనాయకుడు, మహాబలిశాలి, కామరూపధారి. నువ్వు ఎలా వచ్చావని తెలిసి నీ సౌందర్యాన్ని విని మా ప్రభువు మహిషాసురుడు నిన్ను చూడాలని కోరుతున్నాడు. మానవ రూపం ధరించి నీ చేరికకు వస్తాడు. నీకు ఎలా రుచిస్తే అలా ఆ మురుగ సభాక్షి ఓ మురుగ సభాక్షి, నువ్వు అతడి సన్నిధికి వస్తే మరీ మంచిది. లేదంటే అతడే వస్తాడు, భక్తితో వస్తాడు. నీ ఇష్టం, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను. అతడు నీకు పూర్తిగా వశుడైపోయాడు, నీ సౌందర్యానికి దాసుడైపోయాడు. ఓ కరబోరు, చెప్పు, నేను చేయవలసింది ఏమిటో ఆజ్ఞాపించు.
ఆ రాక్షస మంత్రి మాటలు వింటూనే మహాదేవి విరగబడి నవ్వింది. క్షణంలో గంభీరంగా మారింది. మేఘ గర్జనలా ఉరిమి పలికింది. మంత్రివర్య, నేను దేవతల కన్న తల్లిని. మహాలక్ష్మి అంటారు నన్ను. సర్వదైత్యులను సంహరించడం కోసం వచ్చాను. మహిషుణ్ణి మట్టుబెట్టమని ఈ దేవతలు ప్రార్థిస్తే వచ్చాను. యజ్ఞభాగాలను హరిస్తూ దేవతలందరినీ నానా హింసలు పెడుతున్నాడు గదా మీ ప్రభువు. అందుకని మీ నాయకుణ్ణి చంపడం కోసం ప్రయత్నపూర్వకంగా వచ్చాను. ఒంటరిగా వచ్చాను. నాకు సైన్యం లేదు. నువ్వు సామోపాయంగా స్వాగతం పలికావు, మధురంగా సంభాషించావు. అంచేత సంతోషించి క్షమిస్తున్నాను. లేదంటే ఈ పాటికి నిన్ను చంపి ఉందును. నా చూపులు కాలాగ్ని వీచికలు. ఈ పాటికి నిన్ను దహించివేయుదవు. మధురంగా మాట్లాడావు కనుక బతికిపోయావు. మధుర వాకులు ఎవరినైనా ఆనందపరుస్తాయి గదా. వెళ్ళు, నీ ప్రభువుతో చెప్పు, నా మాటగా చెప్పు. రాక్షసాదమా, జీవితెచ్చ ఉంటే వెంటనే మాతాళానికి పారిపో, లేదంటే ప్రాణాలను కోల్పో. ఎన్నో పాపాలు చేశావు. అన్నింటికీ శిక్షగా నిన్ను సంహరిస్తాను. బాణాలతో నీ శరీరమంతా తూట్లు పొడుస్తాను. యమలోకానికి పంపిస్తాను. ఈ పాటి నా దయాళుత్వాన్ని తెలుసుకొని వెంటనే పాతాళానికి పారిపో. ప్రాణాలు నిలుపుకో. నిన్ను చంపితే దేవతలకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది. ఈ స్వర్గాన్ని, ఈ భూమిని, ఈ సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో. పాతాళానికి పారిపో. యుద్ధం చేయాలని కోరికగా ఉంటే వెంటనే బయలుదేరిరా. మహావీరులతో, మహాబలాలతో తరలిరా. అందరినీ ఒకేసారి యమలోకానికి పంపిస్తాను. ప్రతి యుగంలోనూ నీ వంటి మహామూఢుల్ని ఎంతోమందిని సంహరించాను. ఆయుధాలు ధరించావు కనుక యుద్ధం చేసి వాటికి సాఫల్యం చేకూర్చు. లేకపోతే ఉత్తినే బరువు మోసినట్టు అవుతుంది. నువ్వు ఇప్పుడు మన్మథ పీడితవు కూడా అయ్యావు. కాబట్టి తప్పకుండా వచ్చి యుద్ధం చెయ్యి. బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు కదా అని విర్రవీగుతున్నట్టున్నావు. నీకు స్త్రీ చేతిలోనే మరణం రాసిపెట్టి ఉంది. ఆ మాట మర్చిపోవద్దు. బ్రహ్మదేవుడు మాటకు తిరుగులేదు. అందుకే నేను వచ్చాను. స్త్రీ రూపం ధరించి వచ్చాను. నీ పాపం పండింది, చావు మూడింది. మరొక్కసారి తుది హెచ్చరికగా చెబుతున్నాను. జీవితేచ్ఛ ఉంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పాతాళానికి పారిపో. మహాదేవి ఇచ్చిన ఈ సందేహాసాన్ని శ్రద్ధగా విన్న ఆ మంత్రివర్యుడు భయాన్ని దాచుకుంటూ మరింత వినయంగా సంభాషించాడు. దేవి, ఆడవాడికి తగినట్టు మాట్లాడావు. కానీ ఒక విషయం ఆలోచించు. నా ప్రభువెక్కడా, నువ్వెక్కడా? ఇద్దరికీ యుద్ధం ఎలా? నువ్వు ఒంటరివి, పైగా చిన్నదానివి. నూతన యవ్వనంలో ఉన్నావు, సుకుమారివి. మరి అతడు మహిషుడు, మహాకాయుడు, కఠినుడు, అనంత సైన్య సమేతుడు, భీకర శస్త్ర సమన్వితుడు. నిన్ను చాలా తేలికగా సంహరిస్తాడు. మధ్యగజం ఒక మాలతీ పుష్పాన్ని నలిపివేసినట్టు చిదిమేస్తాడు. ఇంతకన్నా పరుషంగా మాట్లాడదామంటే సంశయిస్తున్నాను. శృంగారానికి రసభంగం అవుతుందని భయపడుతున్నాను. మా రాజు నీ పట్ల భక్తి తత్పరుడు. సామధానాలను రెండే ఉపయోగించమని ఆదేశించాడు. అందుకని ఆగుతున్నాను. లేదంటే ఇంత పరుషంగా మా స్వామిని నిందించిన నిన్ను ఈ పాటికి ఒకే ఒక్క బాణంతో సంహరించి ఉండేవాణ్ణి. రూపయవన గర్వంతో, మిథ్యాభిమానంతో మేర మీరి పలుకుతున్నావు. నీ అందాన్ని గురించి విని మోహితుడయ్యాడు గదా అని లోకువ కట్టినట్టున్నావు. అందుకనే నేను నిన్ను సంహరించకుండా ప్రియంగా మాట్లాడవలసి వస్తుంది. సకల రాజ్యాన్ని, సకల కోశాన్ని మా ప్రభువు నీకు సమర్పిస్తాడు. అనుకూలంగా అభిప్రాయం ఏర్పరచుకో. రోషానికి పోయి మరణాన్ని కోరి తెచ్చుకోకు. భామిని, ఆలోచించు. ఇంతగా కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుతున్నాను. భక్తితో నీ కాళ్ళను మొక్కుతున్నాను. మా ప్రభువును తిరస్కరించకు. వెంటనే మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిపించుకో. ఓ శుచిస్మిత, ముల్లోకాలు నీకు
పాదక్రాంతమవుతాయి. అతడితో సంసార సుఖాలను అనుభవించు. ఈ మాటలకు మహాదేవి మరొక్కసారి నవ్వింది. సౌమ్యంగానే బదులు పలికింది. వినవయ్యా వెర్రివాడా, నువ్వు మహిషుడికి ఆప్తుడివి, ముఖ్యుడివి అనుకుంటా. అలాగే కనిపిస్తున్నావు. నీ పసుబుద్ధి ప్రతి మాటలలోని తొణికిసలాడుతుంది. నీలాంటివాడు మంత్రిగా ఉన్నాడంటే ఇక అసలువాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తూనే ఉంది. దొందుకు దొందే అన్నట్టు సరిపోయింది. విధి ఎంత చక్కగా కూర్చుంది మిమ్మల్నిద్దరినీ. నేను ఆడదాన్నే, పురుషుణ్ణి కాను. స్త్రీవేషం కూడా ధరించాను. నీ ప్రభువు ఆడదాని చేతిలో మరణం కావాలని బ్రహ్మదేవుణ్ణి యాచించాడు గదా. ఎంతటి మూర్ఖుడో, అటువంటి చావు విరోచితమే అనుకున్నాడు. అయినా అర్థించాడు కనుక అదే జరుగుతుంది. అందుకే నేను వచ్చాను. నాకు ఏ సైన్యము అవసరం లేదు, ఏ ఆయుధము అవసరం లేదు. దైవం ప్రతికూలించిన వాణ్ణి చంపడానికి ఒక గడ్డి పరక చాలదు, అదే వజ్రాయుధమవుతుంది. దైవం అనుకూలించని వాడికి వజ్రాయుధమైన గడ్డి పరకతో కాదు. మరణం రాసిపెట్టి ఉన్నాక ఎంత సైన్యముండి ఏమి లాభం? జీవుడికి దేహంతో సంబంధం కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది, విడిపోతూ ఉంటుంది. సుఖదుఖాలలాగానే మృతి కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. అది ఎవడికి ఎలా ఉందో అలాగే జరుగుతుంది. మార్చడం ఎవరి వల్ల కాదు. బ్రహ్మాదులకే తప్పనివి ఈ ఉత్పత్తి నాశనాలు. ఇది నీకు నీ ప్రభువుకును. మృత్యువును తప్పించుకోలేని వారు ముచ్చటపడి ఇచ్చిన వరదానాలతో నీ ప్రభువు లాంటి వారు మాకు మరణం లేదు అని విర్రవీగితే దాన్ని ఏమనాలి? ఇంతకన్నా మూర్ఖత్వం వేరే ఉంటుందా? అందుచేత ఓ మంత్రి, త్వరగా వెళ్ళు. మీ ప్రభువుకు చెప్పు, అతడు ఏమి ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యాలి గదా. ఉద్యోగివి, అందుకని నిన్ను తప్పు పడటం లేదు. వెళ్ళు, నా మాటగా చెప్పు. ఇంద్రుడు రేపటి నుంచి స్వర్గాధిపతి అవుతాడని, దేవతలే ఆవిర్భోక్తలవుతారని, మీరంతా పాతాళానికైనా పారిపోండి, లేదా ప్రాణాలనైనా కోల్పోండి. మొన్నటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించాం కదా అనుకుంటున్నాడేమో. అలా గర్వపడవద్దని చెప్పు. అది నీ ప్రభువు శక్తి కాదు, బ్రహ్మ ఇచ్చిన వరం శక్తి. తెలుసుకోమను, వెళ్ళు అని ఖచ్చితంగా చెప్పింది. అంతా విన్నాడు. మంత్రి ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈవిడితో యుద్ధం చేయనా, తిరిగి వెళ్ళనా? ప్రభువు కామాతురుడై సంబంధం చక్కబెట్టి రమ్మని పంపించాడు. నేను విరసం చేసి ఎలా వెళ్ళను? అందుచేత యుద్ధానికి దిగడం సమంజసం కాదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగింది జరిగినట్టు ప్రభుకు వినవిస్తాను. తరువాత ఏమి చేయాలో ఆ బుద్ధిమంతుడే నిర్ణయించుకుంటాడు. సచివులతో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడు. అంతే. నేను సాహసం చేయకూడదు. నా జయమైన పరాజయమైన ప్రభువుకు అప్రియమే అవుతుంది. కోపం వస్తుంది. ప్రభువులు కదా, కోపం ముందు పుట్టి తర్వాత వారు పుడతారు. అందుచేత బుద్ధిగా తిరిగి వెళ్ళి ఈ సుందరాంగి మాటలు యథాతథంగా చెబుతాను. ఆ తరువాత ప్రభువు ఇష్టం. ఇక ఒక నిశ్చయానికి వచ్చి ఆ మేధావి శీఘ్రంగా తిరిగి వెళ్ళాడు. మహిషుడికి నమస్కరించి నిలబడి ఇలా ఉపన్యాసించాడు. మహారాజా, సింహవాహనంపై కూర్చున్న ఆ సుందరాంగిని చూశాను. 18 బాహువులతో పరాయుధాలతో విరజిల్లుతోంది. దేవి, మా మహారాజుని వరించి పట్టమహిషివై ముల్లోకాలు ఏలుకో. మా ప్రభువు నీకు దాసుడై నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ నీకు ప్రియం కలిగిస్తాడు అని వినయంగా మనవి చేశాను. ప్రభు, నా మాటలకు ఆ భామిని చిరునవ్వులు చిందించింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. మంత్రి, ఎంత మూర్ఖుడివి! దున్నపోతూ అంటే పశువులలోకెల్లా అధమాధమం. దేవతా ప్రీతి కోసం దాన్ని బలి ఇస్తారు. మీ మహిషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పశువునా? మరొక మహిషిని చూసి పెళ్లి చెయ్యి. కొమ్ములు రాసుకుంటూ తిరుగుతారు, అరుచుకుంటూ క్రీడిస్తారు. మూర్ఖుడా, వాణ్ణి పెళ్లాడటం కాదు, ప్రాణాలు తీస్తాను. పాతాళానికి పారిపొమ్మను, లేదా నా చేతిలో మరణం తప్పదని చెప్పు. పో,
అని గద్దించింది. ప్రభు, బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను. అసలు ఆ క్షణంలోనే ఆ సుందరిని సంహరిద్దామనుకున్నాను. రసభంగం అవుతుందేమో, నీ ఆజ్ఞ తెలుసుకోలేదు కదా అని ఆలోచించి చేతులు కట్టేసుకున్నాను. జరిగింది ఇది ప్రభు. ఇటుపైన ఏమి చేయాలో దేవరవారి దివ్య చిత్తం. రణమా, మరణమా, ప్రయాణమా, పలాయనమా ఆలోచించి ఏది శ్రేయస్కరమో నిశ్చయించండి అని విన్నవించాడు. మంత్రులతో మహిషుడి మంతనాలు. వెంటనే మహిషాసురుడు వృద్ధ మంత్రులను సమావేశపరిచాడు. ఏమి చేద్దామో చెప్పండి. ఈమె ఎవరు? శాంబరి మాయలాగా ఉంది. బాగా ఆలోచించండి. ఉపాయాలు అన్నీ చర్చించండి. కర్తవ్యం ఏమిటో తేల్చి చెప్పండి అన్నాడు. మంత్రులంతా ఒకేలాగా స్పందించారు. మహిష మహాసుర, సత్యమే పలకాలి, ప్రియమే చెప్పాలి, హితమే ఉపదేశించాలి. ఇది పండితుల లక్షణం. ఒక్కొక్కప్పుడు హితమైనది అప్రియం కావచ్చు, ప్రియమైనది అహితం కావచ్చు. ఔషధం అప్రియంగానే ఉంటుంది, కానీ అదే హితం. కాబట్టి అన్ని వేళలా సత్యానిదే అగ్రపీఠం. అయితే సత్యం చెప్పేవారు కానీ వినేవారు కానీ అట్టే మంది ఉండరు, బహు దుర్లభులు. ప్రియాలు పలికేవారు చాలామంది ఉంటారు. అందుచేత మహారాజా, ఈ గహన విషయంలో మేము చటుక్కున ఏ నిర్ణయము చేసి చెప్పలేం. అసలు ఎవరికి ఎప్పుడు ఏది శుభమో ఏది అశుభమో తెలిసి చెప్పగలిగిన వాడు ఈ ముల్లోకాలలోనూ లేడు. ఈ మంత్రుల మాటలు విన్న మహిషాసురుడు చిన్నగా నవ్వాడు. అయితే అమాత్యులారా, మీ అభిప్రాయాలను ఎవరి మటుకు వారు చెప్పండి. అవి అన్నీ విని నేనొక నిర్ణయం తీసుకుంటాను. ఇది ఉత్తమోత్తమైన పద్ధతి అని అందరూ అంగీకరిస్తున్నారు కదా అన్నాడు. అప్పుడు ముందుగా విరూపాక్షుడు ప్రభువు గారి మనసును రంజింపజేస్తూ తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, ఒక ఆడది మదమెక్కి మాట్లాడితే వాటిని ఇంతగా పట్టించుకోవడమేమిటి? అవి వట్టి బెదిరింపు మాటలు. వాటికి బెదిరిపోతామా? నీ వంటి రణ దుర్మదులు భయపడతారా? అసత్యమని తెలిసి, సాహసమని తెలిసి, స్త్రీ చేష్టితమని తెలిసి త్రిలోక విజేతవు నువ్వు బెదిరిపోవడమేమిటి? నీ వంటి మహావీరుడు ఇలా దీనుడు కావడం పెద్ద అపకీర్తి. అంచేత నీ దాకా ఎందుకు గాని నేనొక్కడనే వెళ్ళి ఆ చెండెకను చీల్చి చెండాడి వస్తాను. నువ్వు నిర్భయంగా ఉండు. అంతగా అవసరమైతే కొంత సేనను తీసుకువెళ్తాను. సర్పపాశాలతో బంధించి ఆ ఆడదానిని తెచ్చి నీ పాదాల చెంత నిలుపుతాను. నీకు వశమయ్యేటట్టు చేస్తాను. చూద్దువు గాని నా శక్తి సామర్థ్యాలు ఏమిటో. విరూపాక్షుడి మాటలకు దుర్ధరుడు వంతు పలికాడు. ఆలోచించగా ఆ మందవతి కామాతుర అనిపిస్తోంది. రూపగర్వితులైన నాయకులు ఇలాగే ఉంటారు. భయపెట్టి నిన్ను వశం చేసుకోవాలనుకుంటుంది. కామినీ మనులు హావాభావాలను రసికులు మాత్రమే పసిగట్టగలరు. ప్రియుడి పట్ల స్త్రీలు ప్రతోతి పరాయణులు. అవి అందరికీ అర్థం కావు. కామశాస్త్రం తెలిసిన వాడే అర్థం చేసుకోగలడు. రణరంగంలో నిన్ను బాణాలతో వధిస్తాను అంది కదూ అంటే అర్థమేమిటో ఆలోచించు. హేతుగర్భితమైన వాక్యాన్ని హేతుబద్ధంగానే చర్చించాలి. కామినీ మనులు కడగంటి చూపలను బాణాలు అనడం లోకప్రసిద్ధం. ఆ బాణాలను ప్రయోగిస్తాను అంటుంది. మరొక రకం బాణాలను నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే లేదు. అటువంటిది ఒక ఆడది ప్రయోగిస్తుందా? అసంభవం. కాబట్టి ఇవి చూపల తూపులే, సందేహం లేదు. ఇది తెలియక నువ్వు పంపిన మంత్రి విపరీతార్థాలను తీసి చెప్పాడు. రణరంగంలో పడగొడతాను అంటే శయ్య మీద ఓడిస్తాను అని అర్థం. పురుష సాయిత క్రీడిగా దీన్ని సంభావించాలి.
ప్రాణాలు తీస్తాను అంటే కంగారు పడవలసిన పని లేదు. పురుషుడికి వీర్యమే ప్రాణం. ఇంతకన్నా వివరించడం మంచిది కాదనుకుంటాను. ఇంత వ్యంగ్యం ఉంది కనుక మాటల్లో గ్రహించడానికి రసవద్గ్రంథాలు చదివిన అనుభవం ఉండాలి. అదీ కాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించినా, గర్వం ప్రదర్శించినా మనకు లొంగిపోవడానికి ఇష్టపడుతుందన్నమాట. అందుచేత అస్త్రాలు వద్దు, శస్త్రాలు వద్దు, నన్ను పంపించు. మధురంగా మాట్లాడి ఆవిడను నీ చెంతకు తెస్తాను. నీకు సేవకురాలిని చేస్తాను. దుర్ధరుడు అభిప్రాయంతో విభేదిస్తూ తామ్రుడు వీరావేశంతో గొంతు చించుకున్నాడు. మహారాజా, రసాలు లేవు, వ్యంగ్యాలు లేవు, కామాతుర కాదు, అనురక్త కాదు. ఆవిడ మాటల్ని కాసేపు పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచించండి. స్త్రీ రూపంలో ఉంది, ఒంటరిగా వచ్చింది, నిరాలంబంగా నిలబడింది. 18 బాహువులున్న నారీమణిని ఎక్కడా ఎప్పుడూ కనీ విని ఎరుగం. ఆవిడ ధరించిన ఆయుధాలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇదేదో వైపరీత్యం అనిపిస్తుంది. కాలరూపిణియై వచ్చిందేమో. ఇటీవల మన రాక్షసులందరికీ దుస్వప్నాలు, దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున నాకొక స్వప్నం వచ్చింది. నల్ల చీరలు ధరించిన నారీమణి ఇంటి ముందు నిలబడి రోదిస్తూ కనబడింది. ఇంటింటా ఏవేవో పక్షులు వికృతంగా రోదించడం నగరమంతటా కనపడుతోంది. ఇలాంటివే ఉత్పత్తాలు రోజు ఏవో కొన్ని అందరికీ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలోచించండి. ఒక బాలామణి నిర్భయంగా నిలబడి నిశ్చయంగా యుద్ధానికి పిలుస్తోంది. ఆవిడ మానవకాంత కాదు, రాక్షసి కాదు, గంధర్వాంగన కాదు. నిన్ను సమూహపరచడానికి దేవతలు సృష్టించిన దివ్య నారీమణి అయ్యుంటుంది. నిన్ను భయపడమని నేను చెప్పడం లేదు. పిరికి పందవై పలకడం లేదు. పారిపోదాం అనడం లేదు. యుద్ధమే చేద్దాం. ఏమి జరగవలసి ఉంటే అది జరుగుతుంది. దాన్ని ఎవ్వడూ తప్పించలేడు కదా. తామ్రుడి మాటలు మహిషాసురుడికి నచ్చాయి. వెంటనే ఆజ్ఞాపించాడు. తామ్ర, యుద్ధానికి సర్వసన్నడువై బయలుదేరి వెళ్ళు. ఆవిడను జయించు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించు. ప్రాణాలతో బంధించి తీసుకురా. కాకపోతే సంహరించు. నువ్వు మహావీరుడివి, సర్వజ్ఞుడివి, కామశాస్త్ర పరాంగతుడివి. కాబట్టి అక్కడికి వెళ్ళగానే అన్నీ అర్థం చేసుకోగలవు. ఆవిడ ఎవరు, ఎందుకోసం వచ్చింది, కామభావంతో వచ్చిందా, వైరభావంతో వచ్చిందా, ఎవరి మాయాశక్తి, ఇవన్నీ ముందుగానే గ్రహించి ఏది చేయాలో అది చెయ్యి. యుద్ధమే అవసరమనిపిస్తే రణభేరి మ్రోగించు. పిరికితనం పనికిరాదు. అలాగని నిర్భయత్వము పనికిరాదు. ఆవిడ మనస్సుని అర్థం చేసుకొని దానికి తగినట్టు చెయ్యి. ప్రభు ఆజ్ఞను శిరసావహించి తామ్రుడు సవినయంగా నమస్కరించాడు. సేనా సమేతుడై తరలి వెళ్ళాడు. మార్గమధ్యంలో ఎదురైన అపశకనాలకు భయపడ్డాడు. కాలం దాపురించింది అనుకున్నాడు. అయినా ముందుకే సాగిపోయాడు. సింహవాహనం మీద స్థిరంగా కూర్చున్న మహాదేవిని చూశాడు. స్తుతిస్తున్న దేవతలను గమనించాడు. ఒంటరిగా ముందుకు నడిచి మహాదేవిని సమీపించాడు. వినమిత గాత్రుడై నమస్కరించాడు. మధురంగా, ప్రియంగా అనునయ కంఠంతో పలికాడు. దేవి, దైత్యేశ్వరుడు మహిషాసురుడు నీ రూపగుణాలను విని అనిరక్తుడయ్యాడు. నిన్ను చెట్టపట్టాలని కోరుకుంటున్నాడు. అమర దుర్జయుడైన మా ప్రభువు పట్ల మనసు పెట్టి ఓ సుకుమారి, అతడిని భర్తగా పొంది నందనవనంలో హాయిగా విహరించు. ఇంతటి సుందరివైనందుకు తగిన సౌఖ్యాలను అనుభవించు. ఎవరికైనా సుఖాలు కోరుకోదగినవే కదా, దుఃఖాలను కోరుకోకూడదు కదా. సుఖాలకేమి హాయిగా కోరుకోవచ్చు, పొందవచ్చు. నీకు ఈ భయంకరమైన ఆయుధాన్ని, ఇవన్నీ ఎందుకు? నీ చేతులు పద్మాల్లా కోమలంగా ఉన్నాయి. పూబంతుల్ని పట్టుకోవాలి తప్ప
ఈ బరువైన బండ ఆయుధాలను ధరించడమా? చాలుగాని ఇంక వదిలేయి. కరబోరు, నీ కనుబొమ్మలే ఒక ధనస్సు, మరొక విల్లు ఎందుకిక? క్రీగంటి చూపులే బాణాలు, వేరే తూపులు ఎందుకిక? ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖప్రదం ఏమిటంటే యుద్ధమే. విఘ్నుడెవడు కయ్యానికి కాలు దువ్వడు. ధనలోభము, రాజ్యలోభము ఉన్నవాళ్ళు యుద్ధాలు చేసుకొస్తారు. నీకెందుకు ఈ బాధ? పువ్వులనైనా ఆయుధాల్లా వేసుకోకూడదు. అటువంటిది కత్తులతో కటారులతో శరీరాలకి గాయాలు చేసుకోవడం ఏమి ఆనందం? ఎవరికి ఆనందం? అందుచేత ఓ తన్వంగి, నువ్వు కూడా ఆలోచించు. ప్రసన్నురాలివిక. దేవదానవ పూజితుడైన మా ప్రభువును భర్తగా స్వీకరించు. నీ సకల మనోరథాలు తీరుస్తాడు. పట్టమహిషివై మూలోకాలను శాసించు. నా మాట విని సుఖపడు. సంగ్రామం అంటే మాటలు కాదు. జయం సందేహాస్పదం, కష్ట మాత్రం తథ్యం. రాజనీతి నీకు తెలియనిది కాదు. శాశ్వతంగా రాజభోగాలు అనుభవించు. నీకు బంగారం లాంటి బిడ్డ పుడతాడు. నీ అంత అందంగా ఉంటాడు. అతడు రాజు అవుతాడు. యవ్వనంలో క్రీడా సుఖాలు అనుభవిస్తాడు. వార్ధక్యంలో గౌరవ మర్యాదలు పొందుతాడు. నా మాట విని ఆలోచించి మా మహారాజును వరించు. తామ్రుడి ప్రసంగాన్ని జగదంబిక పరిహసించింది. మేఘ గంభీర కంఠస్వరంతో బదులు పలికింది. తామ్రాసుర, వెంటనే తిరిగి వెళ్ళు. నీ ప్రభువుకు చెప్పు, ఇంతటి బుద్ధిహీనుణ్ణి నేనెక్కడా చూడలేదు. అతి కామార్తుడై జ్ఞానం కోల్పోయినట్టున్నాడు. అతడికి చెప్పు, ఓరి మూర్ఖుడా, నీకు జన్మనిచ్చిన తల్లిలాగా నేను గడ్డి తినేదానని కాదు. నాకు కొమ్ములు లేవు, వేలాడే పొట్ట లేదు, తోక లేదు. నేను బర్రెను కాదు అన్నానని చెప్పు. నేను ఇంద్రాదులనే వరించను. ఇక ఈ పశువును వరిస్తానా? ఏ గుణం చూసి వరించాలి? లోకనింద వస్తుందని వరించనా? పైగా నేను కన్యను కాదు, నాకు భర్త ఉన్నాడు. అతడు సర్వకర్త, సర్వసాక్షి, అకర్త, స్థిరుడు, నిస్పృహుడు, నిర్గుణుడు, నిర్మముడు, నిరాలంబుడు, నిరాశ్రయుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, పూర్ణుడు, పూర్ణాశయుడు, శుభప్రదుడు, శాంతుడు, సర్వదృక్కు, సర్వభావనుడు, సర్వపాపనుడు. అటువంటి భర్తని విడిచిపెట్టి ఈ మూర్ఖ మహిషుణ్ణి వరించమంటావా? సేవించమంటావా? మీ రాజుకు చెప్పు, కళ్ళు తెరిచి ఒళ్ళు తెలిసి యుద్ధానికి రమ్మను. మహిషుడు కదా, యముడికి వాహనమైనా చేస్తాను, లేదా మనుషులకు నీళ్ళైనా మోయిస్తాను. అలా కాక జీవించాలనే కోరిక ఉన్నట్టయితే పాతాళానికి పారిపొమ్మను. సదృశులకు వాహనం జరిపిస్తే సంసారం సుఖంగా ఉంటుంది. అలా కాని వారికి అజ్ఞానంతో పెళ్లి చేస్తే అది నరకమే. ఈ మాత్రం తెలియని మూర్ఖుడివి. మహిషుణ్ణి పతిగా వరించమని ప్రబోధిస్తున్నాను. నేనెక్కడా, వాడెక్కడా? కొమ్ములున్న దున్నపోతుకి నాతో సంబంధమా? పో, నువ్వు కూడా పోయి నీ ప్రభువుతో కలిసి యుద్ధానికి రా. సంబంధమిత్ర పరివారంగా అందరినీ అంతమొందిస్తాను. లేదంటే దేవలోకాన్ని, యజ్ఞభాగాలను వదిలేసి పారిపోండి. ఇలా హెచ్చరించి ఆ మహాదేవి భీషణంగా గర్జించింది. కల్పాంతంలో కాలమేఘాలు ఉరిమినట్టు ఆ ధ్వనితో దిక్కులు పికటిల్లాయి. దైత్యులు గడగడలారాడు. భూగోళం కంపించింది. పర్వతాలు దొర్లిపడ్డాయి. రాక్షసాంగనకు గర్భస్రావాలు జరిగాయి. సమీపంలోనే ఉన్న తామ్రుడు భయంతో వణికిపోయాడు. విశేష్టుడై క్షణకాలం నిలబడి వెంటనే పరుగులంకించాడు. సరాసరి మహిషుడి సన్నిధిలో ఆగాడు. నగరంలో ఉన్న దానవులకు ఇదే పరిస్థితి. చెవిటివారే అటు ఇటు పరుగులు తీశారు. అదే సమయంలో అమ్మవారి వాహనం సింహగర్జన చేసింది. ఆ ధ్వనికి దానవులలో చాలామంది బిర్రబిగిసి ప్రాణాలు వదిలేశారు. మహిషుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఏమి చేద్దామని సన్నిహితులతో చర్చించాడు. దుర్గాలలో దాక్కోవడమా, దండువడలి యుద్ధం చేయడమా, పలాయనం చిత్తగించడమా,
వీటిలో ఏది శ్రేయస్కరమో చెప్పండి. మీరంతా బుద్ధిమంతులు, శాస్త్రాలు చదివినవారు. కార్యం సిద్ధించాలంటే మంత్రాంగం గుట్టుగా ముట్టుగా సాగాలి. రాజ్య సంరక్షణకు మంత్రాంగమే కదా మూలం. మంత్రభేదం జరిగితే అది రాజుకు రాజ్యానికి వినాశహేతువు అవుతుంది. అంచేత మంత్రాంగం పైకి పొక్కకుండా జాగ్రత్త పడాలి. మంత్రులారా, దేశ కాలాలను పరిశీలించి బాగా ఆలోచించి హేతుబద్ధమైన నిర్ణయం చేయండి. ఈ వచ్చిన ఆడది సాధారణ స్త్రీ కాదు, అబల కాదు, ప్రబల, మానవ నిర్మిత కాదు, దేవ నిర్మిత, ఏకాకిని, నిరాలంబ. దీనికి కారణమేమిటో ఆలోచించండి. బాల అయ్యుండి యుద్ధానికి రమ్మంటోంది. ఇంతకన్నా ఆశ్చర్యమేమిటి? ఇది శ్రేయస్కరమో విపరీతమో ఎవడికి తెలుసు? ఎవరితోనైనా సరే యుద్ధానికంటూ దిగితే సంఖ్యాబలం ఉంది కదా అని జయిస్తామనుకోవడానికి వీలు లేదు. ఒంటరి కదా అని ఓడిపోతాను అనుకోవడానికి లేదు. జయాపజయాలు ఎప్పుడూ దైవాధీనాలే. ఆ దైవం కంటికి కనిపించదు కనుక ఉపాయవాదులు అదృష్టమన్నారు. అయితే అది అంతా దుర్బలకులకు, పిరికి పందలకు ఒక ఆశావలంబసం. సమర్థులకు ఈ దైవం ఎక్కడా కనపడదు. అదృష్టం అనే మాట వినపడదు. ఒకవేళ అది ఉన్న మహాసూరులకు ఉద్యమమే అన్నీను. ఇవన్నీ బాగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్దేశించండి. మహిషాసురుడి ప్రసంగం విని దైత్యనాయకులందరూ గంభీర ముద్ర వహించారు. కొంతసేపటికి ఆలోచన తెమిలి బిడాలుడనే మహాబలుడు నోరు విప్పాడు. ప్రభు, అసలు ఈ విశాలాక్షి ఎవరో ముందు తెలుసుకోవాలి. ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకోసం వచ్చింది, ఎవరి ఇల్లాలు ఇత్యాదులన్నీ ఆచూకీ తీయాలి. నీకు స్త్రీ చేతిలోనే మరణమని తెలిసి దేవతలంతా కలిసి తమ తమ తేజస్సులతో ఈ పద్మపత్రాక్షిని సృష్టించి ఉంటారు. వాళ్ళు అందరూ ఆకాశంలో అదృశ్యులై నిలబడి యుద్ధాన్ని చూసి ఆనందిస్తారు. అవసరాన ఈవిడకి సహకరిస్తారు. ఈ కామిడిని అడ్డు పెట్టుకొని విష్ణు రుద్రేంద్రాదులు రాక్షస సంహారం చేస్తారు. ఆవిడ నిన్ను తుదుమట్టిస్తుంది. ఇది వారి ప్రణాళిక. ఊహించి చెప్పడం కాదు, నాకు అందిన సమాచారం. అయితే మహారాజా, ఏమి జరుగుతుందో అది జరగని. ఇప్పుడు ఈమెతో యుద్ధానికి దిగవద్దు అని మాత్రం నేను చెప్పను. ఇది దేవతల పన్నిన వ్యూహం. ఇది గ్రహించమంటున్నాను అంతే. నిర్ణయం నీ ఇష్టం. నీకోసం మేమంతా మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాము. నీ వెంట నిలుస్తాము. ఇది అనుజీవులకు ధర్మం. ఆ విషయంలో నువ్వు ఏమీ శంకించవలసిన పని లేదు. కాకపోతే ఆలోచించవలసింది ఏమిటంటే, ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహాసైన్య సమేతులమైన మనల్ని యుద్ధానికి రమ్మంటోందేమిటి అని. యుద్ధమే జరిగితే ఈసారి జయలక్ష్మి మనల్ని వరించదనడం ఖాయం. అయినా తప్పదు, సంగ్రామమే చేయాలి. మహావీరులం కదా, ఎలా పారిపోతాం? అప్రతిష్ట కాదు. ఇంద్రాదులతో పోరాడినప్పుడే చేయని పనిని ఒక ఒంటరి ఆడదానితో తలపడవలసి వచ్చినప్పుడు చేస్తామా? అంచేత యుద్ధమే కర్తవ్యం. లయమే కానీ జయమే కానీ ఏది జరగలసి ఉంటే అది జరుగుతుంది. జరగని దానికి దిగులెందుకు? మరణిస్తే కీర్తి దక్కుతుంది, జయిస్తే సుఖాలు దక్కుతాయి. రెండింటికి సిద్ధపడి యుద్ధానికి దిగుదాం. మరణం ఎలాగూ తప్పదు. ఎప్పటికో అప్పటికి అందరం మరణించవలసిందే. ఇప్పుడు పారిపోయి అపకీర్తిని మూటగట్టుకొని ఆయుర్దాయం క్షీణించాక చావడం కన్నా ఇలా చావడమే ఉత్తమం. అపకీర్తితో జీవించడానికి మరణించడానికి తేడా లేదు. అందుచేత మరణిస్తామేమో అని భయపడడం, శోకించడం వృధా. వీరోచితంగా యుద్ధమే చేద్దాం పద. బిలాడుడి నిర్ణయం విన్నాక దుర్ముఖుడు, భాష్కలుడు అదే ధోరణిలో ప్రసంగించారు. వీరరసానికి ఉత్సాహమే స్థాయి భావం. అది పుష్కలంగా ఉండాలి. లేకపోతే భయం ఆవరిస్తుంది. అది ఆవరించింది అంటే ఇక ఏ పని చేయలేము.
అందుచేత భయాన్ని మన దరిదాపులకు రానివ్వద్దు. నువ్వు అనుమతిస్తే నేనొక్కడినే వెళ్ళి ఆ చంచలాక్షని హతమార్చి వస్తాను. ఒంటరిగా ఉన్న ఆడదానిని ఎదిరించడానికి నీ దాకా ఎందుకు? నేను చాలు. ఆ చండికను ఇప్పుడే మాయాలోకానికి పంపిస్తాను. ఏనాడు ఎవరికి నేను భయపడలేదు. అష్టదిక్పాలకులను హరిహరులను ఎదిరించి పోరాడాను, తెలుసుగా నీకు. అంచేత అనుమతించు, నువ్వు రణరంగానికి రానే రావద్దు. భాస్కరుడి ప్రసంగం దుర్ధరుడిని ఉత్సాహపరిచింది. ముందుకు వెళ్ళి ప్రభువుకు శిరసావహించి నమస్కరించాడు. మహిషాసుర, నన్ను అనుమతించు. ఈ క్షణంలో వెళ్ళి ఆ చండికను సంహరించి మరో నిమిషంలో నీ ముందు నిలుస్తాను. ఆవిడ ఎవరు, ఏమిటి, ఇలాంటి ఆలోచనలన్నీ అనవసరం. ఎవరైనా కానీ ఒంటరిగా ఉన్న ఆడది. దానిని కడతీర్చడానికి ఇన్ని సమాలోచనలు, ఇన్ని సమావేశాలునా? సిగ్గు. ఈ పాటి పనికి వ్యూహరచన ఒకట? చిటికెలో చంపి వస్తాను. నువ్వు అను చాలు. అష్టాదశ బాహువులట, షోడశయ్యాదులట, సింహవాహనమట, ఇదంతా వట్టి మాయ. నిన్ను భయపెట్టడానికి దేవతలు పన్నిన మాయ. ఈ సత్యం గ్రహించు. మనస్సులో చోటు చేసుకున్న భయాన్ని వెంటనే పారుద్రోలు. మేమంతా నీ మంత్రులం కదా. మా అందరి అభిప్రాయము ఒకటే. యుద్ధం యుద్ధం యుద్ధం. ముమ్మాటికి యుద్ధమే కర్తవ్యం. మహారాజా, మంత్రులలో కూడా సాత్వికులు, రాజసులు, తామసులు ఉంటారు. ఇది నువ్వు తెలుసుకోవాలి. సాత్వికులు నిరంతరం స్వామి కార్యపరాయణులు. శక్తివంచన లేకుండా ప్రభు కార్యాలను నిర్వహిస్తూ వాటికి ఇబ్బంది కలగని రీతిలో స్వకార్యాలను నిర్వహించుకుంటారు. మంత్రశాస్త్ర విశారదులై ఏకాగ్ర చిత్తంతో ధర్మపరులై ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సాత్విక మంత్రుల పద్ధతి. రాజసులు అభిప్రాయ భేదాలకు పెట్టింది పేరు. వీరు సర్వదా స్వకార్య నిరతులు. అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా స్వామి కార్యాలను కూడా చేస్తుంటారు. తామసులు లోభనిరతులు. కేవలం స్వకార్యపరాయణులు. స్వామి కార్యాలను భంగపరిచి మరీ స్వకార్యాలను సాధించుకుంటారు. వీరు సమయం అనుకూలించినప్పుడు స్వామితో భేదించి శత్రువులతో చేతులు కలుపుతుంటారు. శత్రువులు పెట్టే ప్రలోభాలకు తేలికగా లొంగిపోతారు. వారికి అవసరమైన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. వీరి పైకి కనిపించని అంతఃశత్రువులు. వరలో దాగి పొంచి ఉన్న కత్తులు. యుద్ధం వస్తే ప్రభువును భయపెడుతూ ఉంటారు. వీరిని చస్తే నమ్మకూడదు. నమ్మితే ఇంతే సంగతులు. కార్యహాని, మంత్రహాని అన్నీ జరుగుతాయి. కలులకు చేయరానిదంటూ ఏముంటుంది? ప్రలోభాలకు లొంగిపోయి ఏమైనా చేస్తారు. తామసులు పాపనిరతులు, బుద్ధిహీనులు, శఠులు. అందుచేత ఓ మహిష మహారాజా, నన్ను ఆజ్ఞాపించు. ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యం చెక్కబెట్టుకొస్తాను. నువ్వు ఏమీ దిగులు పడకు, నిశ్చింతగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గురాలిని బంధించి తెస్తాను, లేదంటే సంహరించి తెస్తాను. నా శౌర్యాన్ని, నా ధైర్యాన్ని, నా బాహుశక్తిని, నా ప్రభుశక్తిని ఈరోజే నువ్వు చూద్దువు గాని.